హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే మనం ఒక పెట్టిని అయితే వేయబోతున్నాం. అది ఏంటంటే ర్యాబిట్ని. మన దాంట్లో ఇప్పుడు నలుగురం ఉన్నాం ప్రజెంట్. వాళ్ళు ఎవ్వరు తెలియదు, నాకు ఒక విజయానికి తప్ప. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇప్పుడే రియాక్షన్ రాదని చెప్పేసి నీకు తెలుసు. నువ్వు ఏదో ఒకటి మనం ఎత్తున్నాం, ఏంటో తెలుసా నీకు? ఏమనుకుంటున్నావు? నేను ఒక పని చేసినాను, నిన్న ఒక పని చేసినాం, తిన్నాం, అయిపోయింది. ఇవాళ ఒక పని చేస్తున్నాం. పని అంటే అనుకోండి కాదు, ఒకటి తీసుకురాబోతున్నాం. మా ముగ్గురికి ఎరికే, నీ ఒక్కరికి కొత్త గ్యాజెట్. గ్యాడ్జెటా? గ్యాజెట్ నడుపుకోబోతుంది. ఇది కటర్స్కి వీక్నెస్ బాగు. ఏందమ్మా బంగారు తల్లి? అవి నాకు ఏమేమో ముట్టుకున్నారు నాకు బయట కట్టెలు నా ఒకటి ఒకటి. చెప్పు బాబాయ్, తెలియదు ఏం ఎత్తున్నామో. బాబాయ్ చెప్పొద్దు, డైరెక్ట్ హోమ్. జంతువు గాయ్స్, ఇప్పుడైతే మేము బయలుదేరినాం. స్టూడియో కాంచాలి పోతున్నాం. ముందే లచ్చుడే ఇక్కడ మొత్తం గడ్డి పెంచి దాన్ని వినిపించుడే. అంతేలా చెప్పిన నా పడి మీద ఉన్నావు. పెట్రోల్ అయితే ఆఫ్ చేసిన, ఎందుకంటే వాళ్ళని ఆన్ చేయడానికి. ఇక బాబాయ్, ఇక పెట్రోల్ ఆఫ్ చేసిన అయిపోయిందని చెప్పేసి వాళ్ళని వెళ్తాము. కిక్ కొట్టినా స్టార్ట్ కాదు, ఏం కొట్టినా స్టార్ట్ కాదు. ఇక వాళ్ళ ముంగడ పోతురావు. బండి హై తిక్తుంది. బండి బ్యాటరీ అంటే లోకల్కి వచ్చినాము, బండి అయిపోయింది. ఇంకా పట్టుకో మాస్టర్, పట్టుకో. అలా ఏం వీడియో మంచిగా వస్తలేదు, స్టార్ట్ అయితే లేదు. గీతరి అయిపోతుంది. గుడికి వచ్చి అయిపోయింది. అది కట్ ఆపేసినావు కావచ్చు నువ్వు. పెట్రోల్ లేదేంది? వాళ్ళ మొన్న ఫుల్ టైం చేపిస్తా. మొన్న ఓపించిండ్రా, మొన్న వేయించిన ఫుల్ టైం కల్లా చాలా పని చేసుకుంటా అని ఆయిల్ ఆయిల్ ప్రెస్ ఎర్లాకే ఇంకోటి చౌక్ చౌక్ రాశారం వస్తున్నది ఇలా. బాబాయ్ నా బండి మీద ఎక్కిడే. బాబాయ్ ఎక్కిన కాబట్టి అది అయిపోయింది. దిగుబడి బాబీ నీళ్ళు ఎక్కించుకోవాలి దొరకాడుతారు. అది అసలు అవుతుంది. తెలిసి మెకానిక్ గీనే ఉంటాడు. ఆరేసి నేను బండి ఉన్నాను రత్న ఇచ్చి లైట్ వస్తుంది మంచిగా. బ్యాటరీ లైట్ వస్తుంది, స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయితే లేదు. మొన్న ఏమైంది బ్యాటరీ? మన గిట్ల అయితే కిక్ కొట్టిన స్టార్ట్ బ్యాటరీ డబ్బాలు కొట్టాలి మీకు తెలియదు. స్టార్ట్ అవుతుందా? అవి మొన్న అయ్యింది గప్పట్లో గట్ల చూస్తుండే. చౌకే లేదట, కనబడతలేదట. దిగు, నీకు స్టార్ట్ అయ్యాను. ఆశలు స్టార్ట్ అయ్యింది. ఈయన పెట్టు. నాకు సంబంధం లేదు, ఇక నేను వీడియోగ్రాఫర్. జరు దిగు, నాకు స్టార్ట్ అవుతుంది. నా చేయాలి మంచి చేయాలి. వర్షం వచ్చి దూరంగా వస్తుంది. వీళ్ళేమో తల్లాడుతా ఉన్నారు.
ఒకటేసారి ఏదో అవుతుంది. కూర స్టార్ట్ చేసిండు ఏమన్నాక స్టార్ట్ కాలేదు, కిందికి ఊగుతూ కూర్చుండు, అది చౌకట్టిండు, అయినా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇక జాంబీ అడిగో స్టార్ట్ చేసే కొడుతుండు, మళ్ళా బ్యాన్స్ ఆగిపోతే కింద నువ్వు మెకానిక్ చెక్ చేయి. వాడు ప్లాగ్ తెచ్చున్నావు కాటు పెట్రోల్ ఆఫ్లోడ్ ఏమో మస్తు అందరితో వాడు కింద కొంగి మరీ చూసిడు దూరాక జాంబీ ఆడు బాక్స్ గుత్తా ఉండు, కింద పెట్రోల్ ఆపేసి గుర్తులేడు జిగిడి లెక్క. అందుకే అన్ని చూడాలరా. రెండు సార్లు కింద కొంగిరు మీరు ఇద్దరు. నువ్వు ఒకసారి వాడొచ్చు డబ్బా కొడుతుండు, ఈ డబ్బా కొడుతుండు. ఏదో చౌకుని చూసిన పెట్రోల్ చూడలే, మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ మేము ఆ చివరొస్తలేదా బైపాస్ ఆడ అనుకున్నాము ఇట్లా చేద్దామని, ఆడ మీ చెప్పనొచ్చిర్రు. భయపడవా? మనకు కావాల్సినవి ఉన్నాయి కానీ ఇచ్చటం లేరు లోపల, ఇచ్చటం లేరు లోపల. రాగులు అన్నీ పోతే మత్తు పోతాయి. ఒకటి ఒక కోడి వస్తుంది ఏంటి, ఒకటి 20 ఉన్నాయి, 3000 రూపాయలు ఇది మొత్తం. చూప్ తీసుకోరమంటారు, తీసుకొని 3000 అడుగుతాడు. ఏమంటారంటే నన్ను తీసుకొని ఇన్స్పెక్టరే అంటుంది. కొన్ని ఏమంటున్నారంటే అరే మనం ఇన్స్పెక్టర్ బయట మనమే కష్టపడాలి అయితే దాని వస్తుందో నేను టైంకి లేదు. దీని కాస్ట్ వచ్చేసి 1 crore 1 lakh. మనకు కావాల్సింది గివ్విగో బయటికి రావా. ఇద్దా కుండలు తీసుకుందామని వచ్చినాము కానీ ఆ పిట్టలు చూసి అది చూసి ఆయనతో మాట్లాడే వరకే ఆయన ఒకటి ఇయ్యాడట, 3 ఇస్తాడట. అంటే వెరీ టైం ఉన్నాడు, స్టేట్ లేదు. ఆయనతో మాట్లాడితే ఫోన్ చేసి ఏమన్నాడు, ఆయన ఒకటి ఏడట ఇస్తే 3 తీసుకోర్రి లేకుంటే లేదు ఒకటైతే ఇవ్వమని అన్నాడు. వేరే షాప్ అవి ఈయనే కావట, మళ్ళీ షాప్ అయినా కావట, వేరే టైం అవుతుంది. ఆయన ఏమంటున్నా అంటే ఒకటి 3 ఇస్తా అనుకుంటున్నాడు. సో వేరే షాప్ దగ్గర పోయి అడుగుతాం ఒకసారి. ఇలా ఇంకొక షాప్ దగ్గర వచ్చినాము. సో ఆయన అన్న అయ్యో అక్వేరియం తయారు చేసి నేననే మనది పెద్దది గుర్తుపట్టిరా. అప్పుడే వచ్చాడు. కుండలు ఉన్నాయి అక్కడ. కుక్కనా విజిలెత్తురు. ఇప్పుడు కుందేలు తీసుకుంటున్నాం కదా, కుందేలు వెళ్తే ఇట్లా మన స్టూడియోలో తిరుగుతా ఉంటుంది. ఇట్లా ఒక 100 గ్రామ్ కూర వెళ్తుంది, తీసుకోమా. 2 రోజులు 2 సార్లు 3 సార్లు పని చేస్తాం. బాగా మాత్రమేమో పులి కుందేలు అయితే దొరకడం లేవు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గజ్వేల్లో మనకు తెలిసి ఉంటే అడిగి పోదాం మనం. గజ్వేల్లో అంటే కావాలి రేపు వచ్చినా సరే. గజ్వేల్లో ఒక ఆయన తెలిసి ఉన్నాడు, అడుగుతాం. ఉన్నాయి ఆడు గజ్వేల. వర్షం అయితే పొట్టు కొడుతుంది గైస్, మీరు చూడొచ్చు. సబ్స్క్రైబర్లు వచ్చిర్రు, ఆ గేట్ కానీ అయ్యారు. సో ఇప్పుడు జామీన్ ఏం చెప్తుందంటే శత్రు పట్టుకొని పోతుండవు వాళ్ళ దగ్గరికి.
ఒకవేళ సబ్స్క్రైబర్ అయితే గేట్ లోపలికి వస్తారు వాళ్ళ వాహనాలు మొత్తం వర్షం ఘోరంగా పడుతుంది. ఇంకా గ్యారేజ్లో పోతున్నాయి నీళ్ళు అజ్జా నీళ్ళు గ్యారేజ్లో పోతున్నాయి. అందుకే ఆడ పొక్క పోవడం అని చెప్పిన నేను అప్పుడు. ఏడా ఇక్కడ దిక్కు అటే పోయేది అది మొత్తం అడిపోతున్నాయి నీళ్ళు. వాళ్ళు సబ్స్క్రైబర్లు కాదా మరి సబ్స్క్రైబర్లే వస్తురు లోపలికి వస్తురు. ఎక్కడన్నా మొత్తం తడిచినాయా అన్న? వాళ్ళు స్పెషల్గా మన ఎవరికి వచ్చిరట హైదరాబాద్ నుంచి తిరుపతి పోయి లడ్డు తీసుకొచ్చిరట. స్విమ్మింగ్ పూల్ అయింది మొత్తం సింపుల్ అయింది కదా. రాలేదు ఈత నేర్పిద్దామంటే నీకు ఈత వచ్చా రా జమ్మి పెట్టి అలైవాల్ అవుతుంది బాబు దసరా అన్నట్టు. అట్లా కాదు బంగారం ఇవ్వాలి. బంగారం లోపల ఈవినింగ్ అయితే అయింది రాబెట్ని తేనికి ఇప్పుడికైతే పోయినాం కదా పొద్దుగాల. అయితే ఒక గజ్వేల్లో ఒక 2-3 తెలిసిన ఉండే వాళ్ళని అడిగితే ఏమన్నారంటే వాళ్ళ పెట్ షాప్లు ఉన్నాయట కానీ అలా పెట్స్ లేవట, మొత్తం ఏ పెట్సే లేవట అలా. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే సిద్దిపేటకి పోయి తెస్తున్నాం. అది ఫస్ట్ అయిన షాప్కి ఫోన్ చేస్తే ఒకటి ఇస్తా అని చెప్పిండు. సో ఒకటి 1000 రూపాయలు అని కూడా అన్నాడట. సో ఇప్పుడు సరే వానలో తెస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే చూడవాళ్ళు పెంచాలి కుక్క పిల్లల లెక్క అనాగలు ఉండాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది ఈ కోట్లు మనదే ఉన్నాము, మనదే పడితే ఏం ఫోన్ గిలో పెట్టి పెట్టుకోవచ్చు. ఇంకోటి బయట లోపల ఒకటే సైడ్ ఉన్నాయి లోపల. ఆ రోజు కొని వేసుకున్నాం డైరెక్ట్ గంతే, మళ్ళీ వేసుకోలేదు. ఇక మళ్ళీ తెచ్చాలి వాళ్ళు వేసినామంటే మళ్ళీ వాడుతో వాళ్ళే అంటే వానాకాలం ఉపయోగపడుతుంది అన్నట్టు. లారెన్స్ బిష్నాయ్ సేమ్ ఉంటుంది రాసినోడు రక్త చరిత్ర వీళ్ళకి రెయిన్ కోట్ ఇక ఇదేంది? గిల్లకి ముఖం కనబడుతుంది. గిల్లకి ఇది ఎక్కడిది? ఇది రెయిన్ కోట్ జాగు రిషబ్ పంత్ ఎట్టాను. నాకైతే కోట్లు ఉన్నాయి, నీకు ఇద్దరు కప్పురు. అది ఏదైనా ఒకటి వేసుకో. ఇంకా తెల్ల అద్దాలు తెచ్చుకుంటారు. ఇంత పడ్డావా అనుకో చూపించదు. మొత్తం చాక్లెట్లు ఉంటాయి కదా. ఏవి ఉంటుంది చాక్లెట్ వేసుకుంటా. చాక్లెట్ తర్వాత మొత్తం దుమ్ము అయినా ఇవి అలానే ఆనే ఉన్నా మనాలిలో. మస్తున్నాయి, ఖతర్నాకున్నాయి కానీ ఇవైతే మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇట్లకి వాడే నీళ్ళు మొన్న సబ్స్క్రైబర్లు వచ్చి చాక్లెట్లు ఇచ్చి వేయరు. అవి ఏం చాక్లెట్లు అంటే అవి చూపిస్తారు. మొత్తం ఎవడో పడుతురు. నా డ్రావర్ ఉండే ఆ డ్రావర్కే వీళ్ళు కనబడకుండా నా జోబులు వేసుకున్నా గుర్తుపట్టిరు. ఇస్తారు అనుకుంటే నా కూడా తిరుగుతురు. నాగారు చూపిస్తావు. ఒకటి 2 3 4 ఉన్నాయి. నాకు 2 కావాలి. ఏం చాక్లెట్ అంటే ఇవి 2 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. అలా 2 ఇవి పడు బాబాయ్, నీకనే ఎక్కువ 4. ఇది ఒకటి. ఎట్లుంటాయి మొత్తం క్రీమ్ ఉంటాయి. దుబాయ్ చాక్లెట్
నువ్వు పెట్టుకో ఒకసారి, నువ్వు పెట్టుకో, అద్దలు పెట్టుకో. బిహార్ సుఖదేవ్ हम बिहार वाले చాయ్ అమ్ముతాడు వీడు. పెట్టుకో ఒకసారి, పెట్టుకో. గిడిదిక్కురా ఈ సైడ్ కి డాలి సేమ్ అట్లా డాలి స్వెటర్ కి ఇట్లా చాయ్ పోయినట్టు పోస్ట్ సేమ్. చలో పా రాబిడి తీసుకున్నా నడువురే. ఒకటే వచ్చిన రెండు కొడుతూనే ఉంది ఇంకా. చలో ఎరుగో పాటకే గాయస్ కొంచెం నా సముద్రం గాయస్ లిటరల్ చెప్పాలంటే నువ్వు అడతావు పాయింట్ అడుతుంది ఎట్లైనా పాయింట్ అంతది దారా. మరి ఈ అద్దాలు ఎందుకు ఏమో చేస్తారు, కింద పడతారు. అవా ఏందమ్మా తొడిగా తేడా కొడుతుంది బాబాయ్, ఏదో తేడా కొడుతుంది నాకు. దగ్గర అయినాము ఎందుకంటే వర్షం ఎక్కువైంది. మన వాళ్ళు వెనకనే ఉన్నారు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు వెనక పోతారు. పోయితే ఒక బస్ స్టాండ్ అయినా గడికి చేస్తున్నా వాళ్ళు పోతారు. చూద్దాం ఒకసారి బండి గుర్తుపడతారు కావచ్చు. బండి ఇడికి చూడాలి. చెక్ చేస్తుండే వాళ్ళు వస్తురా లేరా అని చెప్పేసి అని మెల్లగా పోయి రోడ్ మీదకి. వాళ్ళు గిట్లకే పోతురా ఆగుతావుతలేదు పోతున్నారు గిట్లకే ఎత్తారు. మేము నీడుంటాము గిట్లకే ఎత్తారు. నీడుంటే మేము గిట్లకే ఎత్తారు. అద్దాలేదు కదా తీసేయి. అతను స్పీడ్ పోతే కన్నా కొడతాయా అట్లా కొట్టకుండా మస్తునే కాకపోతే మస్తు. బాగా వచ్చి స్టార్టింగ్లో స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్ లైట్ కొట్టింది, బంద్ అయింది అనుకున్నాం. ఇప్పుడు మొత్తం పురక కొడుతుంది మొత్తం బాగా ఘోరంగా ఉంటుంది. కొట్టుకుంటూ వర్షం పడుతుంది అయినా సరే పోతున్నాం. వాన ఇంకెక్కువైంది అయినా సరే ఇష్ట పెడతలే, వానల్నే పోతున్నాం. మనమే ఉన్నాం, వాళ్ళు పోతున్నావు. వాన మాత్రం పొట్టు చంపుతుంది. వాజా అదలకి చంపుతుంది కళ్ళకి. వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒక సెట్ కింద ఆగినాం. ఇక సెట్ కింద ఎక్కువ పడతలేదు. ఇక మొత్తం పొట్టు చంపుతుంది వాన. వాళ్ళు కూడా తెలిసి మధ్యలో ఆగొచ్చు. మేము ఆడున్నప్పుడు తక్కువైంది, మళ్ళీ ఇటు వచ్చినాకనే ఎక్కువైంది. ఇక రాగానే ఎక్కువైంది. వచ్చిరావు వాళ్ళే తీర్పడతలేరు. మనలు అయితే రాయడు అదలకే చంపుతుంది నాకైతే. రాకపోయినా అయిపోగా మనం వెళ్ళినప్పుడు లేడలేదు మేము ఆడ స్టూడియో కాడ వెళ్ళినప్పుడు లేదు వాన ఎక్కువ లేదు, తుప్పుడు పడుతుంది. వీడి దగ్గర రాగానే మొత్తం వచ్చింది ఒకటేసారి. మళ్ళీ తక్కువైంది ఇక్కడ మళ్ళీ తక్కువైంది. నీళ్ళున్నాయిగా పోయి తడిచినకు ఎట్లేరా. చలో చలో ఇప్పుడు చాక్లెట్ తినాలా. ఇప్పుడే షాప్ దగ్గరకు వచ్చాము. మన కుందే లీనే ఉన్నాయి. ఏ కలర్ తీసుకున్నాం బాబాయ్? మన ఇప్పుడు ఉంటే ఎట్లా తీసుకోవడం మరి చదవకుండా వేరే బోర్డు లేవా లోపల పెట్టుకో. మరి ఏం చేస్తా ఈ రెండు కలర్
ఏది సార్ నోడు ఆయన ఎగిరిపోయాలా బయటకు ప్రెగ్నెంట్ ఏదల్లా అది మేలే ప్రెగ్నెంటా ప్రెగ్నెంట్ది వాళ్ళకల్లా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అది అలా పిల్లలు ఏం చెక్ చేస్తున్నావు డాక్టర్ ఇస్తా బట్టలు పాలనే అది చూడు కుందేకి పాలు కుందేలు ఏది తీసుకుంటాం అంటే వైట్ కలర్ తీసుకుంటాము అది బట్టి ఇది లేచి ఇది తీసుకోతాం ఇది లేచి తీసుకోతాం మళ్ళీ తెచ్చిస్తాం ఇది బోన్ నాకు బోన్ అవసరం లేదు సిగ్గుపడుతుడు అడిగి పోయిన తర్వాత మనం ఇటువంటి బోన్ తయారు చేసుకుంటే బిల్డింగ్స్ మనం ఇదే తెచ్చింది అప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు అది వేరేది వేరే బోన్ అది ఇట్లా ఆకులు ఆకులు ఇచ్చిరా గవి గవి ఫ్రెష్ అల్లే మొత్తం అర్థం తింటుంది ఇక జై అంతా తింటే అది ఎప్పుడు ఆగుతుంది అదే వాటర్ ఎట్లా దానికి దానికి ఏంటిది వాటర్ ఇప్పుడు ఏమో అన్నావు దాన్ని పెట్టదు మరి ఏమవుతుంది వాటర్ వద్దు అన్న వాటర్ పెట్టుకునే కదా వాటర్ నీళ్ళు తాగదట పెడతా ఇప్పుడు నువ్వు అన్నది పెడతా అట్లనే నువ్వు అన్నది అట్లనే పెడతాడు హీటర్ ఆయననే ఓకే బాయ్ 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 మొత్తానికైతే వెళ్ళిపోతున్నాం ఇంచలే మనలో అయితే స్టార్ట్ అయిపోయారు జర్నీ వాళ్ళు క్యారెట్ ఇట్లా తీసుకొని వస్తారట మేము మళ్ళీ ఆంచలి బయటికి వెళ్ళగానే ఏమైందంటే వర్షం చిన్నగా స్టార్ట్ అయింది ఇది మొత్తం నానిపోతుంది నానితే మొత్తం వాటర్కి బురువు ఇట్లా ఊసిపోతామని చెప్పేసి ఒక సంచి తీసుకుందామని చెప్పేసి తెలిసిన షాప్ దగ్గరికి అయితే ఇచ్చినాం మామా నువ్వు మళ్ళతో ఒక సంచి మామ చిన్న దానికి వచ్చేది పట్టుకొని ఇసుకోవాలి మొత్తానికి ఒక సంచితో దొరికింది కుందేలు కూడా సేఫ్ అయింది ఇక ఇటు ఉన్నదానికంటే కొంచెం కవర్ కప్పితే కొంచెం సేఫ్ అన్నట్టు అందుకని చెప్పేసి సంచి తీసుకొని పోతున్నాం ఇక కుందేలు అయితే తీసుకున్నాం కదా దానికి ఫుడ్ పెట్టడానికి క్యారెట్ అయితే తీసుకోతున్నాం మన క్యారెట్లు అయితే తీసుకున్నాం వాళ్ళు ముందరనే పోయారు వాళ్ళు తీసుకొని అది వానబడుతుందని వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు మన క్యారెట్ దేనికి ర్యాబిట్కి మన న్యూ టీమ్ మెంబర్ అయితే వచ్చేసింది మన స్టూడియోలోకి దీన్ని వానలో తీసుకొచ్చామని చెప్పేసి ఇక్కడ కూడా హీటర్ని తీసుకొచ్చి దీని దగ్గర అయితే పెట్టినాము వీడియో హెచ్పి కూడా నచ్చుంది కొంచెం బాగా పెట్టిన తర్వాత తీసేసినాము ఇప్పుడు కొంచెం ఇచ్చబడ్డది దానికి ముట్టలేదు కదా కొనికింది ఇప్పుడు ఇచ్చబడ్డది దానికి ముట్టలేదు ఇప్పుడు ఫుడ్ అంటే ఇచ్చినాం క్యారెట్ వారం రోజులు వస్తుంది క్యారెట్ ఇట్లా మధ్యలో సంచి వేసినాక క్యారెట్ ఎత్తున్నా ఇట్లా సౌండ్ చూడు ఇక ఎట్లా తిందో తిన్ 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 కావు బయట కావు తిన్ ఎంత ఆకలితో ఉన్నానో ఇది ఆకులు మొత్తం అద్దినేదే మొత్తం కింద వేసుకుని క్యారెట్ తింటుంది ఏం కాదు మెత్తలకు అయింది మంచిగా ఇది మెయిన్ అలానే 2-3 క్యారెట్లు వారేరా తింటుంది అది ఇది రోజు ఇక బ్లాగ్లో కనబడుతూనే ఉంటుంది ఇక అది సర్వైవ్ అయితే ఏం కాదు సర్వైవ్ కాకుండా ఇబ్బంది ఫుడ్ కాదు వెదర్ కంట్రోల్ వెదర్ కంట్రోల్ అనేది ఒకసారి అట్లా కాదని అనేది వాళ్ళు అన్నయ్యకు ఆ మూడు రైడర్ నాకు చిన్న బండి సైకిల్ తయారు చేయాలి వీలు కొట్టుకుంటూ పోతుంది బయట ఒకసారి సో మొత్తానికి మన రాబిడ్ అయితే కొనేసినాము కొనాలి అని బుద్ధాలు జరుగుతున్నాము వారాలైనా తీసుకొచ్చినాం దీన్ని చీకడైతుందని
సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి ఏం పేరు పెడదామో కామెంట్ అయితే ఇది రైడర్. సో త్వరలో ఇంకా కొత్త వీడియోలో వద్దాం. ఒక టేక్ కేర్. బాయ్ బాయ్.